మొన్నటి రోజున జరిగినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అయినటువంటి మొండితోక అరుణ్ కుమార్ గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భక్తులందరికీ దృష్టిలో ఉంచుకొని అన్నదానం ఏర్పాటు చేసే కార్యక్రమంలో నాన్ వెజ్ చికెన్తో భోజనాలు పెట్టడం వివాదాస్పదమైందనే చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించి ఎందుకు స్పందించట్లేదు ఇంకా అని చెప్పేసి భక్తులు ఉన్నటువంటి ఆందోళన. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, మనం ఇప్పుడు చూసుకుంటే ఏదైనా ఈ హిందూ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కడైనా చూసుకుంటే ఈ గణేష్ ఉత్సవాల్లో కావచ్చు, ఏ ఉత్సవాల్లో అయినా కూడా నాన్ వెజ్ అనేది పెట్టడం కరెక్ట్ కాదు, అసలు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందుకు విరుద్ధంగా స్థానిక విగ్రహం వద్దే చికెన్తో భోజనాలు పెట్టినటువంటి పరిస్థితి. ఏమంటారు? అసలు అంటే ఒకటండి, మీకు నమ్మకాలు లేకపోతే చెయ్యకూడదు. కాదు నేను ఇలాగే మొండిగా ఉంటానని మొండితో అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు భోజనాలు పెడితే పరిస్థితి అంటే వాళ్ళకి ఇప్పుడు తెలియకపోవచ్చు, తర్వాత తెలుస్తుంది. ఎందుకంటున్నా అంటే ఏదైనా శాస్త్ర విరుద్ధంగా మనం వెళ్తే ఏం జరుగుతుందో వైసీపీ వాళ్ళకి బాగా తెలిసి ఉండాలి ఈ పాటికి. ఇప్పుడు నాకు ఇష్టం కాబట్టి నేను పెడతాను అంటే అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు మనం వినాయకుడిని పూజించేది ఫస్ట్ అంటే తొలి పూజ మనం వినాయకుడికి చేస్తాం. ప్రతి సంవత్సరం తొలేకాసి తర్వాత వినాయక చవితి మనకు వచ్చే పండుగలు కదా. అంటే మధ్యలో ఆడవాళ్ళకి వచ్చేది శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు వస్తుంది. కానీ మగవాళ్ళకి అనేది ముఖ్యంగా వినాయక చవితి. అందులో వినాయక చవితి వినాయకుడు అంటేనే విఘ్నాలను తొలగించేవాడు అని చెప్పి మనం పూజిస్తాం. అంటే వినాయకుడికి ఒక ప్రత్యేకత. మనం ఏ పని మొదలు పెట్టాలన్నా మనం దాన్ని ఏమంటాం, పుల్లి అంటారు. వినాయక పుల్లి వేయకుండా మనం మొదలు పెట్టాం. అంటే వినాయకుడికి మనం ఒక ఓం చుట్టినట్టుగా ఓం రాసినట్టుగా రాస్తాం. సో అది పెళ్ళిళ్ళు కావచ్చు, చదువులు కావచ్చు, ఏదైనా సరే వినాయకుడు లేని అసలు ఒక పని అనేది ఉండదు ప్రారంభించటం అనేది. సో అందులో వినాయక చవితి అనేది మనం చాలా ఇష్టంగా చేసుకుంటాం. ఎందుకంటే పిల్లలకి ఎస్పెషల్లీ చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడంటే డీజేలు ఇవన్నీ వచ్చాయి, కానీ డీజేలు పక్కకు పెడితే అసలు పాలవేలి కట్టడం దగ్గర నుంచి ఆ వినాయకుడిని తీసుకురావడం దగ్గర నుంచి అవన్నీ కూడా ఒక ఆనందకరమైన మధుర అనుభూతులు అని చెప్పాలి. అది ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మళ్ళా కొంతమంది ఏమంటారు, హిందువులు కాని వాళ్ళు కూడా ఇష్టపడతారు చేయడానికి. ఇప్పుడు ఒక పండగ అనేది నలుగురిని కలిపేదండి. ముఖ్యంగా ఇక్కడ నేను ఈ కులం లేకపోతే నేను ఈ మతం అక్కర్లేదు, మనం సరదాగా కలవటానికి ఏర్పాటు చేసినవి ఈ పండగలన్నీ కూడా. దానికి కొంచెం శాస్త్రం కూడా జోడించారు. అంటే శాస్త్రయుక్తంగా మన ఆరోగ్యానికి సంబంధించి కూడా అందులో కలగలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ పత్రి కావచ్చు, మరొకటి కావచ్చు, మనం తినే ఆహార పదార్థాలు కూడా మనం అనుకుంటాం కానీ ఆ సీజనల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు శ్రావణ భాద్రపదాలు అంటే వర్షాకాలంలో వచ్చే వర్షాలకు వచ్చే రోగాలని వాటిని కంట్రోల్ చేయటానికే మనకి కొన్ని మనం తింటాం. ఇప్పుడు చింతకాయ, తుమ్మికూర, తర్వాత ఉండ్రాళ్ళు, ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా మంచివే. నేను అనేది ఏంటంటే ప్రతి పండగకి కూడా ఒక పరమార్థం ఉంటుంది. మనం ఆ పరమార్థం తెలుసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. అదేవిధంగా మీరు అన్నట్టుగా భోజనాలు కూడా మనం ఎప్పుడు ఏ పండగకి నాన్ వెజ్ ఎవ్వరూ పెట్టారు. ఈవెన్ దసరాల్లో కూడా వామాచారం చేసేవాళ్ళు అది వేరు, ఆ పద్ధతి వేరు. కానీ సాధారణంగా మన పద్ధతుల్లో చేసేవాళ్ళు అలా చెయ్యరు. ఇప్పుడు నేను నాన్ వెజ్ పెడతాను, నేను తింటానంటే మీకు తెలుసో లేదో ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఈవెన్ ముస్లిమ్స్ మన చుట్టుపక్కల ఉంటే వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ వండుకోరు. అంటే అంత మర్యాద ఇస్తారు. ఇప్పుడు మీరు అనుకున్నారు నాన్ బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తింటారు, కానీ నాన్ బ్రాహ్మిన్స్ ఎంత నిష్టగా ఉంటారంటే నేను చాలామందిని చూశాను, పండగకు ఒక రోజు ముందో 2 రోజుల ముందో వాళ్ళు తింటాం మానేస్తారు. ఈ 11 రోజులు తినరు, వాళ్ళు సాత్విక ఆహారమే తీసుకుంటారు. మరి వాళ్ళంత నిష్టగా చేసేటప్పుడు అందరూ కూడా దాన్ని పాటించాలిగా. తినేవాళ్లే తింటలేదు అంటే దేవుడి మీద ఉండే భక్తి. మనం మామూలుగా సాత్వికంగా తింటాం కాబట్టి, సాత్వికంగా ఆలోచిస్తాం కాబట్టి సాత్విక ఆహారాన్ని తీసుకుంటాం మనం. కాబట్టి మొండితో అరుణ్ కుమార్ కాదు నేను ఇలాగే పెడతాను అంటే అది పద్ధతి కాదు. మీరు దేనికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు చూసుకుని పెట్టుకోండి. మామూలుగా మీరు ఒక వీకెండ్కి అందరికీ భోజనాలు పెట్టిన నాన్ వెజ్ పెడతారంటే దానికి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. అది తినేవాళ్ళు ఇష్టం, పెట్టేవాళ్ళు ఇష్టం. కానీ వినాయక చవితి రోజు అలా చేసి ఇది నా ఇష్టం అని అంటాం మాత్రం చాలా తప్పండి. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు దీన్ని ఖండించాలి. అంటే నేను అనేది ఏంటంటే ఈయన ఇంతవరకు స్పందించినట్టు లేదు, ఎక్కడ స్పందించాలి. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటివి పట్టించుకోవాలి. తన పార్టీకి చెందిన వాళ్ళు చేసేటప్పుడు అతని మీద ఆ బాధ్యత ఉంటుంది. పనికిమాలిన వాటికి ఏదో
వాళ్ళ ఇష్టానికి మాట్లాడటం కాదు కదా సజ్జలు లాంటి వాళ్ళు. సజ్జలకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే 151 మంది అంటే ఎమ్మెల్యేలుగా గతంలో ఉన్న వాళ్ళ తరఫున మాట్లాడతాడు ఆయన కదా. అంటే ఆయన ముఖ్యమంత్రి కంటే ఎక్కువ కాబట్టి జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ఆయన స్పందించాలి. కొడుకు ఏదో ఆయన పేరు వచ్చింది, కొడుకు పేరు వచ్చింది, కొడుకు స్కామ్ చేశాడు అంటే నిన్న మాట్లాడటం కాదు. చిన్న విషయాలైనా పట్టించుకో. పార్టీకి ఏదైతే చెరుపు చేస్తుందో అనుకుంటారో అప్పుడు వెంటనే స్పందించాల్సిన బాధ్యత ఒక సజ్జలకు ఉంది, ఒక జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం మొండితో అరుణ్ కుమార్ గారికి చెప్పేదంటే ఇలాంటివి దయచేసి చేయకండి. భక్తుల మనోభావాలు మీరు దెబ్బతీయకండి. ముఖ్యంగా హిందువులను మీరు బాధ పెట్టకండి. మీకు నమ్మకం లేకపోతే మీరు చేయకండి, ఎవరు ఏమనరు. ఒకవేళ మీరు క్రిస్టియనా హిందువా మీరే తేల్చుకోండి. మీరు క్రిస్టియన్ అయితే మీరు ఇట్లా భోజనాలు పెట్టి వినాయకుడిని పెట్టద్దు. వినాయకుడిని పెట్టినా తప్పులేదు, ఓకే నాకు ఇష్టమైంది పెడతానంటే పెట్టుకోండి, కానీ వెజిటేరియన్ భోజనం పెట్టమని మనం చెప్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.